ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని 3,28,000 కోట్ల రూపాయలు ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డీబీటీ ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు. అందుకే ధనికులంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పక్కన చేరి మీ మీద పగబట్టి మీ జీవితాలను కూలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నా మేము పేదోళ్ల పక్షానే ఉంటాం. మీకోసమని ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామోనని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేసి మరీ చెప్తాను. మీకు ఒక మంచి నాయకుడు దొరికినాడు, విజయానందరెడ్డి గారు. ఇబ్బంది పెడుతున్నారు, మనం ఆందోళన చేయాలా అంటే తప్పకుండా చెయ్యి, నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా. నేను పోతున్నానని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకువెళ్తే ఇలాంటి వాటిలకే నువ్వు వెళ్ళవలసినది, ఇలాంటి పరిస్థితి తీవ్రతరమైతే అవసరమైతే నేను కూడా చిత్తూరుకు వస్తాను మీకందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. పేదోళ్ల కడుపు కొట్టేటువంటి ప్రభుత్వం. ఇప్పుడే చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటారు. నేల మీద ఉన్నటువంటి పేదోళ్ల కోసం పోరాడేటువంటి వాళ్ళు మీకోసమని ఈరోజు చిన్న ధర్నా లాంటిది చేశాం. వాళ్ళు వినకపోతే రేపు మరింత ఉద్యమం చేస్తాం. డిప్యూటీ మేయర్ చంద్ర గారు అన్నట్టుగా మీరు మొదట ఐక్యంగా ఉంటే మీకు చేదోడుగా ఉండటానికి మేము మరింతగా ముందుకొస్తాం. రేపు మళ్ళీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నామని విజయానంద్ గారు చెప్తున్నారు. మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, పేదల పక్షపాతుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమంలో అగ్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరం కూడా తరలి వచ్చి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడతాం. ఎప్పుడో 71వ సంవత్సరంలోనే 68వ సంవత్సరంలోనే కొన్నటువంటి స్థలాల్ని, పూర్తిగా మీకు హక్కులు ఉన్నటువంటి స్థలాన్ని పెరికివేసి ఇక్కడేదో మల్టీ కాంప్లెక్స్లు కట్టాలంటే దాన్ని చూస్తూ సహించే వాళ్ళు ఎవరు లేరు. మీరు తెలుగుదేశం పార్టీన అభివృద్ధికి కారణమట, అభివృద్ధిని అడ్డుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు గారి పార్టీ తప్ప మరొకటి కాదు. అంగళ్ళ అసోసియేషన్ వర్కర్స్ అందరికీ సంఘీభావం తెలియజేయడానికి ముఖ్య అతిథిగా మీకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మన గౌరవ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు పిలవగానే వచ్చినందుకు. అదేవిధంగా ముఖ్యంగా మీరు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల్లో చిత్తూరులో జరిగినటువంటి అరాచకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరు చూశారు, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తేనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం, ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుమల బేకరీ ఒకటి ఉంది, దాన్ని ధ్వంసం చేయడం,
ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ఐటీసీ గోడౌన్ని కాల్చడం, చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆ చివర ఇటుపక్కేమో షికారులు, అటుపక్కేమో అంగళ్ళోళ్ళు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబొట్టులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా 33 సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు. కానీ పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే పుట్టిన పార్టీ కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మనం ఈరోజు వస్తున్నాం ఎక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు. ఆ డిజిటల్ బోర్డులో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని. అయ్యా, చిత్తూరు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీది కాదు. కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ దౌర్జన్యాలు ఉండకూడదనే దానికి మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే 6 మాసాలు మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు, రాశారు. ఎస్, ఎలక్షన్స్ అయిన తరువాత కట్టలేదు, నేనే ఒప్పుకున్నా. ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి 4 సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ₹1 వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి 85 లక్షల రూపాయలు కట్టి, కానీ ఈ రోజు మేము ఆపితే ఈ 3 మాసాలకు టెండర్లు వదులు రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉంటా. ప్రతిరోజు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు, గంపకు 100, తోపుడు బండికి 200, ఆటో వస్తే 300, లారీ వస్తే 1500, బైపాస్ రోడ్ లో లారీ పోతే 2000, రోజుకు 3 లక్షలు చొప్పున నెలకు 90 లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది ఈ కూటమి ప్రభుత్వం కాదా? మీ అందరికీ తెలియదా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడే పార్టీ. సంక్షేమానికి అర్థం మీరందరూ అని అన్నారు. అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా? హామీలు ఇచ్చినారు, ఏం సంక్షేమం నెరవేర్చారు? సంక్షేమానికి పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. సంక్షేమం అంటే ఈ దేశంలోనే మొదటి పేరు వచ్చేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని కూడా నేను తెలియజేసుకుంటా. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు, ప్రతి పిల్లోడు చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు, ఆసుపత్రుల్లో రోగులైతే, పేషెంట్లయితే వాళ్ళకి ఏం చేయాలని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి, సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కష్టపడితే మీకు 500 నుంచి 800 రూపాయలు మిగులుతుంది. దాంట్లో 200 రూపాయలు మున్సిపాలిటీ బిల్లులను వసూలు చేస్తూ ఉంటారు. మొత్తం చిత్తూరు పట్టణం మొత్తం మీకు మిగిలేది 500, 600. అదేవిధంగా దాంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలి. ఎలక్షన్స్ కు ముందు మీకు చెప్పారు, నీకు 15, నీకు 15, నీకు 15, ఈ రోజు అందరికి 15, 15, 18 మొత్తం గుడ్డు కొట్టి మీ కష్టాల్లోనే మీరు ఫీజులు కట్టుకోవాలా. సాలంగానికి ఇలాంటి కబ్జాలు ఒక పక్క. కాబట్టి మీరు కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోకుంటే మీకు ఈ రోజు ఈ కష్టాలు వచ్చేది కాదు. కానీ జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మీ కష్టాన్ని గుర్తించిన నాయకుడిని ఎన్నుకోండి. ఎప్పుడు కూడా మీ వెంట ఎవరుంటారు, మీ కష్టం ఎవరికి తెలుసు అనేది మీరు గ్రహించవలసిందిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నిన్నటి నుంచి కొంతమంది అధికారులు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకో వాళ్ళకంత అత్యుత్సాహం అర్థం కావడం లేదు. ఆ అధికారులు ఎక్కడున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది.
ఏ ప్రభుత్వంలో అయినా వాళ్ళు ఉద్యోగస్తులే. రాజకీయ నాయకుల కంటే 5 సంవత్సరాలే ఉద్యోగం, దాని తర్వాత గెలిస్తేనే మళ్ళీ. కానీ మీకు 62 సంవత్సరాల వరకు ఉద్యోగం ఉంటుంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు సమానంగా చూడాలి అని ప్రతి అధికారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒంటెత్తు పోగడతో పోవడం మంచి సిద్ధాంతం కాదు. అటువంటి పోయే విధానంలో ఉన్న అధికారులందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అటువంటి వాళ్ళని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళకు ఖచ్చితంగా దానికి కఠినంగా శిక్షలు ఉంటాయని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చిత్తూరు అభివృద్ధికి ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఓనర్ తో మాట్లాడేశాను. మొత్తం బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వచ్చేస్తా ఉంది, గార్మెంట్స్ కంపెనీలు వచ్చేస్తా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తా ఉందని ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారో మీరందరూ కూడా చూశారు. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వరు. దేశ ప్రధానులు ఆయన్ని కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల, అంతటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో నేను మాట్లాడి చిత్తూరుకి పెట్టుబడులు తెచ్చేశానని చెప్పి ప్రగల్భాలు పలికి ప్రత్యేక విమానాల్లో తిరిగితే పెట్టుబడులు రావు. ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉంది ఇక్కడ వాళ్ళకు అది వెలుసుబాటు కల్పించి తరువాత మా ఊర్లో ఈ సోర్సెస్ ఉంది, ఈ రోడ్ సోర్సెస్ ఉంది, పోర్టుల దగ్గర ఉంది, ఇవన్నీ చెబితే బైపాస్ రోడ్లో హైవేల్లో ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ కూలీల వలస బెంగళూరు చెన్నై పోయేది తగ్గి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారని కూడా స్థానిక ఎమ్మెల్యేకి నేను గట్టిగా చెబుతున్నా. మీకు తెలియకపోతే మీకు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, దొరబాబన్న గారు ఉన్నారు, చంద్రప్రకాష్ అన్న ఉన్నారు, వాళ్ళందరి సలహాలు తీసుకోండి మీరు. అంతేగాని మీరు ఒంటెత్తు పొగడుతో పోయి పేదల కడుపు కొట్టొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ స్థలం ప్రభుత్వ స్థలం దొరికితే వాటిని కబ్జా చేయాలి, లేకపోతే దాన్ని లీజుకిచ్చి మరి అక్రమంగా దాని మీద సంపాదించాలి అనే ఒక దృక్పథంతోనే ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ పేదలకు ఏ విధమైనటువంటి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోలేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయానంద రెడ్డి గారు, నాయకులు మరి కరుణాకర్ రెడ్డి గారు మీ పట్ల మీ వైపు ఉండి పోరాటం చేయడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో చూసామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పేదలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించి దాదాపు 2,75,00,000 కోట్ల రూపాయలని ప్రజలకు అందించారో మీకు అందరికీ కూడా తెలుసు. మరి అంత మంచి పరిపాలన మళ్ళీ రావాలని మేము మనందరం కూడా ఆకాంక్షించాం. కానీ ఈరోజు కూటమి యొక్క మోసాలతో మరి ప్రజల్ని మభ్యపెట్టి వారికి అబద్ధ వాగ్దానాలతోటి వారిని ప్రలోభ పెట్టి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి చేస్తున్నది ఏంటి? ఏ యొక్క వాగ్దానం కూడా ఇవ్వకుండా ఇచ్చిన వాగ్దానాలను మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ విధంగా పేదల్ని కడుపు కొట్టే కార్యక్రమాలు చేయడం అన్యాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ పార్టీని సహాయం కోరడందువల్ల వైఎస్ఆర్ పార్టీ మీరు కోరినా కోరకపోయినా చిరు వ్యాపారస్తులకు మేము ఉన్నానని మా యొక్క అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారు విచ్చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి ఆయన నడిపిస్తున్న మా యొక్క నాయకుడు విజయానంద రెడ్డి గారికి, మరియు ఇక్కడ స్టేజ్ పైన విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ వేదిక ముందుండి ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు అందరూ కూడా, యజమానులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు ఇవాళ పాటు పడుతూ ఉన్నారు, బాగానే ఉంది. బస్టాండ్ దగ్గర చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని కూడా మీరు కాసు బ్రహ్మానందరి గారు బస్టాండ్ పెట్టిన వెంటనే ప్రతి ఒక్క షాప్ కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు. మొత్తం షాప్ ఓనర్స్ 8,60,000 రూపాయలు ఇచ్చి షాప్స్ అన్ని కొనడం జరిగింది. ఇది రెవెన్యూకు సంబంధించింది. బస్టాండ్ కు చుట్టుపక్కల ఉండే అంగళ్ళు కూడా అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది. మున్సిపల్ బస్టాండ్ ఈ ఏరియా మాత్రం మున్సిపాలిటీకి సంబంధించింది. నేను ఒకటే చెప్తున్నా, మీ రెవెన్యూ ల్యాండ్ పట్టాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళందరూ కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కూడా మీరు అనుకున్నట్టు మీ షాపుల దగ్గరికి రారు, ఆ షాపులను కొట్టడం జరగదు. మీరు దాని గురించి భయపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే మీరు ఒకసారి రెవెన్యూ దగ్గర డబ్బులు ఇచ్చి కొన్నాక మీరు ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్స్ అయిపోతారు. మీ ప్రాపర్టీ అది, మీ ప్రాపర్టీని అంత సులువుగా కొట్టేదానికి కాదు. ఒకటి చెప్తున్నా, కార్పొరేషన్ యాక్ట్ కానీ
హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒక నెల ముందు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరు కానీ ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని తాకితే వాళ్ళందరికీ కూడా అమౌంట్ కాంపెన్సేషన్ అమౌంట్ కట్టించే షాప్స్ అన్ని తీసుకోవాలా. అదేవిధంగా రోడ్ వైడనింగ్ కూడా డబ్బులు ఇచ్చి కొట్టమని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది ఏంటంటే మనకు డబ్బులు ఇచ్చి మీరు కావాలంటే తీసుకోండి అని ప్రజలు కూడా అభివృద్ధికి తోడ్పడతాం. కానీ మీరు దౌర్జన్యం చేసి ఒప్పుకోమని ఇవాళ ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ బస్ స్టాండ్ లో ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. దీన్ని నేను సంతోషిస్తున్నా. ఈ రోజు ఇంత దూరం రావడానికి కారణము నన్ను అడిగితే ఇక్కడ ఉండే చిరు వర్తకులందరూ కూడా మీలో యూనిటీ లేదు. మెయిన్ ఎందుకంటే బస్ స్టాండ్ లో పళ్ళ వ్యాపారం చేసే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మీరందరూ ఒక యూనిటీగా ఉండేవాళ్ళు. ఇవాళ మీరు చీలి ఈ యొక్క మున్సిపల్ బస్ స్టాండ్ లో లేదు, మీరు అంగడి కట్టించి వస్తామని PCR కాలేజు చిన్నమరెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుకునేదానికి ఇచ్చిన జాగాని ఇది వరకే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒక 10 అడుగులు తీసుకొని వెనక నెట్టడం జరిగింది. ఆ 10 అడుగులు వెనక నెట్టిన జాగాలో ఆటో స్టాండ్ పెట్టుకున్నారు మీరు. సరే, అది ఒక పక్క ఉంది. ఇప్పుడు మీరు పళ్ళ వ్యాపారం చేస్తాం, ఆడికి వెళ్ళిపోతామని మీలో ఒక గ్రూప్ తయారయ్యి మీరు ఆడికి పోతామన్నారు. దానివల్ల ఏమైంది, ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీతో అనవసరంగా 20 లక్షల రూపాయలు పని పెట్టి అంగులు కట్టడం జరిగింది. అంగులు కట్టి అక్కడికి పోతామంటే మీలో మీరు కానీ కరెక్ట్ గా యూనిటీగా ఉండి మేము అక్కడికి పోము, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటాము అని ఇక్కడ చెప్పినారు. ఒక అతను స్టేజ్ పైన వచ్చి ఆ ప్రాణాలే వేస్తాము, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయమని. అటు ఉండే వాళ్ళు మీరు ఒకటిగా యూనిటీగా ఉంటే ఎందుకు అందరికీ కడతారు, అడుగు పోతారు. నేను చెప్పేది ఏంటంటే ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ లో ఉండే వాళ్ళందరూ కూడా మీరందరూ ఏకంగా ఇక ఎట్లా మీకు అసోసియేషన్ ఉంది, మీరందరూ యూనిటీగా ఉంటే కదా మేము కూడా మీకు సపోర్ట్ చేసి పోరాడాలంటే కూడా ఏమొచ్చే మీ యూనిటీ. ఇదే విధంగా నేను చెప్తున్నా చూడు, మనకు స్వాతంత్రం రాకముందు కూడా ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండి సాధించుకోవడం జరిగింది. అట్లా మనలో చీలికలు వస్తే మనం సాధించలేదు. ప్రతి ఒక్క పళ్ళ దుకాణం ఉండే ప్రతి ఒక్క ఓనర్ కానీ ఈ సైట్ లో ఉండే అంగుల వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండి లేదు ఈ బస్ స్టాండ్ లోనే మేము వ్యాపారం చేయాలా, మేము ఇన్ని ఏళ్లుగా ఉన్నాము, దయచేసి సహకరించండి అని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కావచ్చు, కమిషనర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరినైనా మీరు అడిగితే వాళ్ళు కూడా దాన్ని సహకరిస్తారు. మీలో చెల్లికలు నలుగురు ఇట్లు పోదాము, నలుగురు అట్లు పోదామంటే మేము కూడా మీ వెనకాల వచ్చి ఎంత చేసినా కూడా దానికి ఫలం ఉండదు. ఇక్కడికి మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ విజయానంద రెడ్డి గారి కోసం మీ సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలకు మీ సమస్యలు వారికి చెప్పుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలు ఏ విధంగా ఏ తప్పు జరిగి విజయానంద రెడ్డి గారిని మనం ఆ స్థానంలో చూడలేకపోయామో కానీ మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాలు మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు కట్టి ఏ ఒక్క పండ్ల వ్యాపారి కానీ, కూరగాయల పుట్ట అమ్ముకునే వాళ్ళు కానీ, తోపుడు పండ్ల వాళ్ళు కానీ ఎవరు కూడా కానీ ఒక్క రూపాయి ఎవరికి చెల్లించకుండా మొత్తం వారే భరించి పేదల మంచి కొరకు ఆలోచించినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు విజయానంద రెడ్డి గారు. ఇవాళ మీ సమస్యల కోసం మీకు కష్టం వచ్చింది అని వారి తలుపు కట్టగానే ఎన్ని సమస్యలున్నా వారికి ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా కానీ ఇవాళ మనందరి కోసం ఇక్కడికి వచ్చారు. మరి వారు పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారికి కూడా మేము పాదాబంధాలు తెలియజేసుకుంటూ, మరి అటువంటి గొప్ప మనసున్న విజయానంద రెడ్డి గారు ఏ సమస్యని ఫస్ట్ పేదవారి కోసమే ఆలోచించేటువంటి మనసుతో ఉన్నవారు. ఇదే బస్ స్టాండ్ లో మరి చంద్రన్న చెప్పారు అన్ని ఏ విధంగా రెవెన్యూ కానీ ఈ లోటుపాట్లు కేసులు అన్నింటినీ కూలంకుషంగా వివరించారు. ఈ చిత్తూరు పట్టణంలో పుట్టి పెరిగిన ఎవరికైనా కానీ ఈ చిత్తూరు బస్ స్టాండ్ ని అందరికీ ఒక మెమరబుల్, ఒక తీపి జ్ఞాపకం లాంటిది. ఈ బస్ ఎక్కినా ఆ బస్ ఎక్కి అమ్ముకుంటున్న ఈ పాల్కోవా, ఈ చిత్తూరు పాల్కోవా అనే ఆ బస్సులో ఎక్కి ఇక్కడ తిన్న అనుభవాలు అందరికీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఉన్నాయి. ఇక్కడే ఉన్నటువంటి షికారీలు, మరి ఇందాక ఒక అమ్మాయి చెప్పారు వారి ఆవేదన, తరతరాలుగా ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళని ఇక్కడ నుంచి తీసేస్తే ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి మీరు ఏమైనా చూపించారు ఆల్టర్నేటివ్ థింగ్స్? సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పెడుతున్నారు. మీరు నిన్నటి నుంచి కాదండి పెట్టాల్సింది, మీకు నిజంగా మనస్సాక్షి ఉండి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలా, ఈ పాత బస్ స్టాండ్ షాపుల వాళ్ళని ఇక్కడ ఉన్నట్టు వాళ్ళని అందరి సమస్యలు పరిష్కరించాలంటే మేము దాని గురించి మాట్లాడక ముందే మీరు ఇటువంటి లెటర్లు సర్క్యులేట్ చేసుకొని వాటి గురించి మాట్లాడుంటే నిజంగా మీరు చిత్తశుద్ధితో అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని అందరూ అనుకునేవాళ్ళు.
ఇప్పుడు మీరు ఎన్ని చేసినా గానీ కేవలం మమ్మల్ని దూరం చేయడానికి మీరేస్తున్న ఎత్తుగడ అనుకోవాలే తప్పించి మీరు కేవలం అభివృద్ధి అని భ్రమను కల్పిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం చిత్తూరుని అభివృద్ధి దిశగా తీసుకెళ్లట్లేదు. ఫోటోలు దిగడానికి మాత్రమే, వీడియోలు తీసుకొని వదులుకోవడానికి మాత్రమే పనికొస్తుందని తెలియజేస్తూ, పాత బస్ స్టాండ్ వ్యాపారస్తులందరూ, షాప్ ఓనర్లందరూ కూడా మీ అందరికీ విజయానంద రెడ్డి గారు అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం